అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అండి, మా అబ్బాయి పేరు గణేష్ విసాయ్. 2023-25 సంవత్సరంగాను కోర్మంపాలెం హైవే పైనటువంటి వైబ్రెంట్ అకాడమీ అనేటువంటి అకాడమీలో ఇంటర్మీడియట్ గాని జాయిన్ చేశామండి. అది కూడా నా సహోద్యోగిని అయినటువంటి సౌజన్య కాండ్రేగుల అనేటువంటి ఆమె మా కాలేజ్ బాగుంటుంది, కేర్ తీసుకుంటామని చెప్పడంతో జాయిన్ చేశాము. అక్కడ హస్బెండ్ వాళ్ళ ఆయన పేరు వంశీకృష్ణ కాండ్రేగుల, ఆయనే అక్కడ ప్రిన్సిపల్గా చేస్తున్నారు. ఆ నేపథ్యంలో జాయిన్ చేయడం జరిగిందండి. అయితే ఫస్ట్ ఇయర్లోనే వాళ్ళు కంప్లీట్ అవ్వకుండానే కాలేజ్ క్లోజ్ చేశారు. ఆ తర్వాత మేము వేరే ఆప్షన్ లేక వేరే కాలేజ్లో జాయిన్ చేయడం జరిగింది. అది కూడా వాళ్ళు చెప్పిన టీసీ ఇస్తామని చెప్పాక జాయిన్ చేశాము. అలా కూడా వాళ్ళు ఇన్ టైంలో టీసీ సబ్మిట్ చేయలేదు. అయితే ఆ తర్వాత ఏం చేయాలి అని చెప్పి వెళ్ళి అడిగిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, మీకు ఇక్కడ కోచింగ్లో తీసేసుకోండి, గాజువాక ఎస్ఆర్ కాలేజ్లో జాయిన్ చేసాం సెకండ్ ఇయర్కి. అక్కడ కోచింగ్ కింద తీసుకోండి, మేము ఇక్కడ ఎంపీ అండ్ డివి స్కూల్తో టైఅప్ అయి ఉన్నాము, ఆ స్కూల్ ద్వారా మీకు బోర్డు ఎగ్జామ్స్ రాయించే బాధ్యత మాది అని చెప్పి ఈ సౌజన్య కాండ్రేగుల ఇంకా వంశీకృష్ణ కాండ్రేగుల అనేటువంటి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ఫిబ్రవరి 17వ తారీఖున బోర్డు ఎగ్జామ్ రాయాల్సిందే మా పిల్లలు. మేము ఒత్తిడి తీసుకొచ్చాం, మా పిల్లలకి హాల్ టికెట్స్ ఇంకా సబ్మిట్ చేయలేదు, 10వ తారీఖు వచ్చిందని చెప్పి ఒత్తిడి తేవడంతో ఈ వంశీకృష్ణ కాండ్రేగుల అనేటువంటి ఆయన ఫేక్ హాల్ టికెట్లు మా పిల్లల వాట్సాప్కి పంపించడం జరిగింది. అయితే మొదట అవి నిజమైన హాల్ టికెట్లు అని చెప్పి మేము నమ్మడం జరిగింది. అందులో చిన్న చిన్న మార్పులు ఉండడం వల్ల మాకు అనుమానం వచ్చి క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే అది ఫేక్ హాల్ టికెట్లు అని తేలింది. దాని పర్యవసానంగా మా పిల్లలు ఈరోజు బోర్డు ఎగ్జామ్స్ రాయలేకపోయారు. మా పిల్లలు బోర్డు ఎగ్జామ్స్ రాయలేక 2 సంవత్సరాలు టైం మా పిల్లలది వృధా అయిపోయింది. ఆయన మేము మొదటి సంవత్సరం పోనీ అయిపోయింది కదా, ఆ టీసీ అని ఇవ్వండి, మేము 2వ సంవత్సరం మళ్ళీ చదివించుకుంటాను, ఈ విధంగా కూడా అభ్యర్థించడం జరిగింది. ఆయన అప్పుడు ఏం చెప్పారంటే, మొదటి సంవత్సరం కూడా మా పిల్లల పేర్లని ఎన్రోల్ చేయలేదు అని చెప్పారు. ఆ విధంగా మా పిల్లలు 2 సంవత్సరాల కాలం వృధా అయిపోయింది. మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, మా పిల్లలు జరిగినటువంటి విధంగా ఇంకెవరికి జరగకూడదు. అటువంటి చర్యలకు పాల్పడినటువంటి వంశీకృష్ణ కాండ్రేగుల, అతని భార్య సౌజన్య కాండ్రేగుల ఇద్దరిని కూడా శిక్షించాలి, మా పిల్లలకి న్యాయం జరగాలి అని చెప్పి మేము కోరుకుంటున్నామండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.